వెల్కమ్ బ్యాక్. శ్రీకాకుళంలో నాగావళి నదీ జల కాలుష్యాన్ని నివారించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ నెల 12న మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించనున్నట్లుగా ప్రకటించింది. సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, నాయకులు కోనారి మోహనరావు, పి తేజేశ్వరరావు నాగావళి నదిలో కలుషిత జలాలను పరిశీలించి మురికి నీరు, ఆసుపత్రి వ్యర్థాలు నదిలో కలవడం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్టీపీ ప్లాంట్ నిర్మాణం, పైప్ లైన్ ద్వారా మురికి నీటిని సముద్రంలోకి పంపించి హామీలను ప్రభుత్వం అమలు చేయలేదని విమర్శించారు. కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడును వెంటనే స్పందించి నగరవాసులకు శుద్ధి చేసిన మంచినీరు అందించే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జల కాలుష్యం నుంచి నివారించాలని, ఈ నగర ప్రజల యొక్క ఆరోగ్యం ప్రభుత్వం కాపాడాలని, అదేవిధంగా నగరం నుంచి వచ్చే మురికి నీటిని శుద్ధి చేసి సముద్రానికి పైప్ లైన్ ద్వారా పంపించాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు పర్యటన కార్యక్రమం నాగావళి నదిని వచ్చి శుద్ధి చేయాలని చెప్పి కోరుతూ ఇక్కడ నిరసన తెలియజేయడం జరిగింది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కానీ జోక్యం చేసుకొని చేయకపోతే రేపు 12వ తేదీన మున్సిపల్ కార్యాలయం ముందు కూడా ధర్నా కార్యక్రమం చేయాలని చెప్పి ఈ నియోజకవర్గంలో మీరు 3 సార్లు ఎంపీగా గెలిచినారు, ఒకసారి కేంద్ర మంత్రిగా ఉన్నారు. మీరు ఈ నిధుల నుంచి కొద్దిగా ఎస్టీపీ ప్లాంట్ పెట్టి పైప్ లైన్ ద్వారా మీరేమో సముద్రానికి తోలలేకపోతారు, ఎందుకు తోలలేకపోతారో ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి మనం రామ్మోహన్ నాయుడు గారిని వేళ అడుగుతున్నాం. అయ్యా రామ్మోహన్ నాయుడు గారు, ఈరోజు ఈ మురికి నీరు తాగడం వల్ల శ్రీకాకుళం నగరంలో ప్రజలంతా కూడా అనేక జబ్బులతో ఈవేళ బాధపడవలసి వస్తుంది. టీబీతోని, క్యాన్సర్తోని రకరకాలు. ఈరోజు నగరం మురికితో పాటుగా ఈరోజు హాస్పిటల్ వ్యర్థాలు, ఎస్టీపీ సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలు అన్ని కూడా ఈ నదిలో వేస్తా ఈ నదిలో నీరే ఈవేళ ప్రజలకి ఇవ్వడం ఇది న్యాయమైన లక్షణమే. నిధులు కేటాయించి ఎస్టీపీ ప్లాంట్ చేసి శుద్ధి చేసి మీరు ఎప్పుడు పంపిస్తారో మౌనం వీడి ప్రజలకి సమాధానం చెప్పండి అని చెప్పి మేము కోరుతున్నాం. ఎందుకంటే ఈవేళ రోగాలు వచ్చి ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఇది మీకు పట్టదా అని మేము అడుగుతున్నాం. అందుకోసం ఈ నాగావళి నది శుద్ధి చేసే వరకు